और जो है हमारे कमिश्नर साहब और मिल के जो है यहाँ उस्मानिया सिटी में और अतराफ के इलाके में अमन कायम करने के लिए अल्हम्दुलिल्लाह हिंदू मुस्लिम सिख ईसाई के नारे लगाते हुए हमने पूरा इलाका गश्त किया और जो है तमाम लोगों को ये दर्ज दिया कि भाई इत्तेहाद में ही जो हमारी कामयाबी है। हैदराबाद जो है गंगा जमनी तहजीब का एक त्योहार है, यहाँ पर हिंदू मुस्लिम साथ नहीं होना चाहिए, यहाँ सब मोहब्बत से प्यार से रहना चाहिए और ये अमन का पैगाम हम जो है पूरे शहर को देते हैं, पूरी दुनिया को देते हैं कि यहाँ के लोग बड़े ही प्यार मोहब्बत से रहने वाले हैं और सबसे मोहब्बत से रह के जो है यहाँ ज़िंदगी गुजारने वाले हैं। ये हमारा बयान हिंदू मुस्लिम भाई भाई, हिंदू मुस्लिम सिख ईसाई आपस में भाई भाई और ये हिंदुस्तान हमारा है। हिंदुस्तान में तमाम लोगों के मज़हब के लोग बसते हैं, यहाँ सब मोहब्बत प्यार से रहते हैं। ये अमन का त्योहार है। हैदराबाद में हुए हैं ये फसादात जो है कोई साजिश है और जो है इस तरह से अफवाहों पे कान नहीं देना चाहिए और पुलिस का साथ देना चाहिए। जहाँ पर भी कोई अफवाहें फैलती हैं, कुछ भी होता है तो जो फौरी पुलिस को जो है इत्तला करना चाहिए ताकि जो है अमन कायम रहे। अमन कायम करने के लिए जो है हर शहरी का फ़र्ज़ है कि अमन कायम करे और अफवाहों पे कान ना धरें। और मैं हैदराबाद के जो फसाद हुए हैं, जो करवाए गए हैं, मैं उनकी मजम्मत करता हूँ, बार बार मजम्मत करता हूँ कि इस तरह के वाक़यात दोबारा ना होए और हैदराबाद में जो है हर मज़हब का आदमी जो है रहता है, यहाँ पर अमन और सुकून चाहिए। సిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దారుణంగా ఉన్నాం మనం. హైదరాబాద్ పట్టణంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న మత ఘర్షణలకు మనంతా వ్యతిరేకం. కొన్ని వేల సంవత్సరాల నుంచి అందరం ఇక్కడ కలిసి ఉన్నటువంటి వాళ్ళం ఇంకా ముందు కూడా మనం కలిసే ఉంటాం అనే ఒక నానుడితోని మత సామరస్యాన్ని కాపాడడానికి కోసం మనమంతా ఒకటే అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పీస్ కమిటీ, మస్జిద్ కమిటీ, టెంపుల్ కమిటీ, మైత్రి కమిటీ అట్లాగే ఆల్ పొలిటికల్ పార్టీస్ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఈరోజు ఈ శాంతి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ శాంతి ర్యాలీని ఏర్పాటు చేసినటువంటి మా ఇన్స్పెక్టర్ అశోక్ సిబ్బంది అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాను. ఇదే రకంగా మత సామరస్యాన్ని అందరూ కూడా కాపాడాలని చెప్పి ఇక ముందు వచ్చే దాంట్లో కూడా మనమంతా ఒకటే అని అన్నీ మనం తెలపాలనే ఒక సింబాలిక్గా ఈ ర్యాలీ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో సిఐ గారు, అశోక్ గారు, ఏసీపీ గారు వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు కుల మతాలకి అనుకూలంగా మనమందరం కూడా ఒకటే అనే నినాదంతో తీసుకుంటూ తార్నాక మొత్తం కూడా తిరగడం జరిగింది. ఈ పీస్ ర్యాలీ అంటే హైదరాబాద్ సంబంధించినంత వరకు కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి మిగతా అన్ని రకాల కులాల వాళ్ళు, అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు ఉంటారు కాబట్టి మనమందరం కూడా ప్రతి సంవత్సరం కూడా రంజాన్ కానీ వినాయక చవితి కానీ ఒకేసారి రావడం, అందరం కూడా కలిసికట్టుగా చేసుకోవడం జరుగుతుంది. నా వరకు కూడా నా సోదరుల భావంతో రంజాన్కి కానీ లేకపోతే క్రిస్మస్కి కానీ బక్రీద్కి కానీ ఇవన్నీ కూడా మేము అందరం కలిసికట్టుగా చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ తార్నాక డివిజన్ పరంగా కూడా మేమందరం కూడా మసీదులకు వెళ్ళడము, చర్చిలకు వెళ్ళడము, తర్వాత వాళ్ళు మమ్మల్ని శుభాకాంక్షలు చెప్పడానికి దీపావళి దసరాకు కూడా రావడం జరుగుతుంది. ఈరోజు ఈ పీస్ ర్యాలీ టేకప్ చేయడం వల్ల మన నినాదం బయటికి ప్రచారం చేయడం వల్ల మనమందరం కూడా ఐకమత్యంగా ఉన్నామనే భావనతోని మనం టేకప్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడము, తర్వాత పీస్ కమిటీ వాళ్ళు కూడా రావడము చాలా సంతోషకరము. ఈరోజు ఇక్కడ చేయడం అనేది చాలా మంచి సూచకమే. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి మతకలాలు లేకుండా ఇప్పుడే కాకుండా చరిత్రలో చూసుకున్నట్లయితే మనకన్నీ కూడా మనమందరం కూడా కలిసికట్టుగా చేసుకోవడము, రేపు రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసికట్టుగా ఉంటామనే భావనతో మేము తీసుకువెళ్ళడం